అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన గంజాయి నిందితుడు ఆదిల్పై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపించారు పోలీసులు. 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎస్పీ ధీరజ్ తెలిపారు. గుర్రంకొండకు చెందిన 22 ఏళ్ల ఆదిల్పై పీడీ యాక్ట్ ఎన్డీపీఎస్ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. ఆదిల్పై ఇప్పటికే 4 గంజాయి కేసులతో పాటు మరో 6 క్రిమినల్ కేసులు నమోదై ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఇప్పటివరకు మొత్తం 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న మరో 3 నిందితులను కూడా పోలీసులు గుర్తించారని, త్వరలో వారిపైన పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. రెగ్యులర్ పీడీ యాక్ట్ అనేది రౌడీలకి కానీ లేదంటే నార్మల్ క్రైమ్స్ చేసే వాళ్ళ మీద మనం డిటైన్ చేస్తాం. అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్, పెడ్లింగ్ కానీ చేసే వ్యక్తులకి మనము ఈ పిట్ యాక్ట్ అనేది నేషనల్ యాక్ట్, దాని మీద వచ్చిన రూల్స్ మేరకు మనం పిట్ యాక్ట్ మన జిల్లాలో మొదటిసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ రాస్తే ఈ కలకడ ఆదిల్ అనే వ్యక్తి, ఇతని మీద సుమారు 5 కేసెస్ గంజాయి కేసులు ఉన్నాయి. మరియు హర్ట్ కేసెస్, గొడవలు పడిన కేసెస్, ఆడవాళ్ళని హింసించినట్టు వాళ్ళ పట్ల నేరాలు కమిట్ చేసిన కూడా మరొక 5 కేసులు ఉన్నాయి. టోటల్ 10 కేసెస్. ఇందులో గంజాయి కేసుల్లో సుమారు 28 కేజీల వరకు గంజాయిని అతను పెడ్లింగ్ చేస్తున్నట్టు రిజిస్టర్ అయినది. సో ఇతన్ని టార్గెట్గా పెట్టుకొని మన జిల్లా పోలీసు, గుర్రంకొండ పోలీసు వాళ్ళు బాగా కష్టపడి ఇతని మీద ఈ పిట్ యాక్ట్ పెట్టి ఇతన్ని డిటైన్ చేయడం జరిగింది. నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి. ఇతన్ని 6 months డిటైన్ చేస్తారు. ఫర్దర్గా ఇతని మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతున్నది. ఇతని ఆస్తుల మీద కానీ లేదంటే ఇతని పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి రీసెంట్ ఇయర్స్లో వాళ్ళకి అటెండ్ చేసిన ఆస్తుల మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఈ గంజాయి నుంచి వచ్చిన ఈ అక్రమ సొమ్ముతో ఎటువంటి ఆస్తులైనా వాళ్ళు పర్చేస్ చేసినా లేదంటే కొనుక్కున్నట్టు లేదంటే డెవలప్ చేసినట్టు మన సమాచారం ఉంటే దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది.